తిరుమల శ్రీవారి ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ చేసిన ఆరోపణలు అసంబద్ధమని కొట్టిపారేశారు. రాజకీయ లబ్ధి కోసం అసత్యాలు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని వివాదాల్లోకి నెట్టడం హిందూ ధర్మంపై దాడి చేయడమేనని వారు విమర్శించారు. సిట్ నివేదికపై స్పష్టత, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగిన విచారణలో ఎక్కడా జంతువుల కొవ్వు కలిసినట్లు ఆధారాలు లేవని సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చారని వారు పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు లడ్డుపై వేలసార్లు అసత్య ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైవి సుబ్బారెడ్డిపై నిందలు, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంటి భక్తులపై బురద చల్లడం వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు ఉన్నాడు, నిజాలు ఎప్పటికైనా బయటికి వస్తాయి. పవిత్రమైన తిరుమల ప్రతిష్టను గంగలో కలిపిన వారికి శ్రీవారే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. తిరుపతి ప్రసాదం మీద వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఆ ప్రసాదంలో కల్తీ ఉంది, అందులో జంతువుల ఆయిల్లో అందులో కలిపే ఆయిల్లో జంతువుల నూనె కలిపారని చెప్పి ఒక ప్రచారం చేశారు. ఒక సీఎం హోదాలో ఉండి అలాంటి ప్రచారం చేయొచ్చా? వెంకటేశ్వర స్వామి అంటే మన రాష్ట్రానికి కాదు, మన దేశం మొత్తం కొలుస్తారు. ఆయన్ని హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన్ని పూజిస్తారు.